ఇంట్లోకెంచి కాలు బయట పెట్టాలంటే భయం అవుతుంది. కిలోమీటర్ల కమానం చీమలు లైన్లు కట్టినట్టే లైన్లు అడుగులు అడిగేసుకుంటా కదులుడు. అబ్బో పట్నంలో చిన్న షింకు పడ్డదంటే చాలు ఇక ట్రాఫిక్ జామ్లతోని పబ్లిక్కు వశపడతలేదు. పండ్ల మీద బండ్లు వేసుకొని బయటికి వెళ్ళినామంటే ఇక మళ్ళీ ఇంటికి చేరేదాకా ఏ టైం అయ్యేది తెలుస్తలేదు. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళ గురించి అయితే చెప్పొద్దు, దేవుళ్ళు వాళ్ళకు మొక్కాలే. పట్నంలో చిన్న డల్లు పడ్డదంటే చాలు పబ్లిక్ గుండె జల్లు మాంటాంది. ఇప్పుడు వాన వచ్చిందంటే చాలు వరద వస్తున్నది, వరద వచ్చిందంటే చాలు ఇక రోడ్ల మీద బండ్లు ముంగటికి పోతలేవు. పొద్దుగాల ఆఫీసులకు పోయే టైంలో పొద్దుమీకంగా ఆఫీస్కి ఇంటికి పోయే టైంలో గంటల కమానం ట్రాఫిక్ లో నరకంగా అనిపిస్తుంది. నెరీ సైబరాబాద్ దిక్కు ఐటీ కంపెనీలలో డ్యూటీలు చేసేటోళ్ళు ట్రాఫిక్ జామ్లతో పర్సాన్ అవుతుండ్రు. పొద్దుగాల ఆఫీసులకు పోయే టైంలో 2 కిలోమీటర్లు పోనీకే 2 గంటలు పట్టింది. ఇదిట్లుంటే సందుల సడేమియా లెక్క వాన పడుతుందనే సందు చూసుకొని క్యాబులు ఆటోలు డబుల్ రేట్లు వసూలు చేస్తాండ్రు. ఎప్పుడుండే రేట్ల కంటే మస్తు ఎక్కువ పైసలు వసూలు చేస్తాండ్రు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం దిక్కు వాన పడితే చాలు చాలా నిమ్మలంగా కదులుతాన్నాయి బండ్లు. నీళ్ళన్నీ రోడ్ల మీద వాగులై పారుతుండేటాలకు పబ్లిక్కు మస్తు తిప్పలవుతున్నది. ఇక ఇప్పటికే ఐటీ కంపెనీలలో డ్యూటీలు చేసేటోళ్లకు ఇంటికాడ నుంచే పని చేసుకోండి, ఊకే పరిశాన్ కాకుండా అన్నట్టు చెప్పిండ్రాట ఆఫీసర్లు. కంపెనీలు కూడా ఉద్యోగులకు అసొంటి సౌలత్ ఇయ్యాలి అని చెప్పిండ్రాట. కానీ ట్రాఫిక్ జాములు చూస్తుంటే అసొంటి ఇగురం ఏం చేసినట్టయితే కనిపించలేదు. ఇగిదిట్లుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు పట్నంలో ఎక్కడెక్కడ రోడ్లు నీళ్ళలో మునుగుతాన్నాయో గా జాగాలన్నీ తిరిగి చూసిండు. బ్రిడ్జీల కింద నీళ్లు జమై బండ్లన్నీ ఆగుతున్నాయి, ఏం కథ అని ఆఫీసర్లను అడిగితే ఆటోమేటిక్ మోటార్లు ఖరాబ్ అయినాయి అన్నారట. మరిగా ఏం పాడో ఏమో గాని జర రోడ్ల మీద నీళ్లు నిలవకుండా చూడుర్రి, ట్రాఫిక్ జాములు కాకుండా చూడుర్రి సార్లు అని అడుగుతాండ్రు పబ్లిక్.